శ్రీకాకుళం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పలాసలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే 9 మంది మృతి చెందగా మరొక 5 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. మొత్తం చూస్తున్నాం, ఇది నూతనంగా నిర్మించారు. సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా టెంపుల్ నిర్వహిస్తున్న పరిస్థితి. ఈరోజు కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చారు. అనుకున్న టార్గెట్ కున్న చాలా ఎక్కువ మంది భక్తులు రావడంతో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 25 మంది వరకు చనిపోయారని, 25 మంది వరకు గాయపడగా 9 మంది మృతి చెందారు. సో అనేక మంది చిన్న చిన్న గాయాలతో ఉన్నారు. 5గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో అత్యంత దారుణమైన పరిస్థితి. పెద్ద 2 ఇన్ అండ్ అవుట్ 2 ఉన్నప్పటికీ కూడా భారీగా భక్తులు రావడం, తోసుకుపోవడం తోటి సరైన భద్రతా చర్యలు లేకపోవడం తోటి ఘటన జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు మంత్రి చిన్నరెడ్డి కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి. మహిళలకు సంబంధించి కానీ, చిన్నపిల్లలకు సంబంధించి కానీ చీరలు, బట్టలు ఇవన్నీ కూడా వేస్తుంది. వీరందరూ ఒకేసారిగా స్టెప్స్ ఎక్కే టైంలో టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ కట్టుకున్నారు. ఒక స్వామి ఎవరైతే ఒక ముసలి వృద్ధుడు ముకుంద పాండ అనే వ్యక్తి టెంపుల్ అయితే నిర్మించాడు. తన సొంత స్థలంలో 17 ఎకరాల్లో టెంపుల్ నిర్మించడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్తే లోన్ నుంచి గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలోనికి భక్తులు ఇలా ఎక్కుతున్నట్టుగా ఫస్ట్ ఫ్లోర్ లో ఆలయం ఉండడం, స్టెప్స్ ఎక్కే క్రమంలో భారీగా క్రౌడ్ వచ్చారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. సుమారు 25,000 మంది వరకు వచ్చారన్నారు. వారివైపు సెక్యూరిటీ సిబ్బంది కానీ, అటు క్రౌడ్ని కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ వ్యవస్థ కానీ పూర్తిగా లేకపోవడంతో ఒకరినొకరు తోసుకున్న సమయంలో కొంతమంది కింద పడిపోవడం, వారిని రెస్క్యూ చేసే సమయంలో అయితే మిగిలిన వ్యక్తులు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకరినొకరు కిందన తొక్కిసలాట ఘటన అయితే జరిగింది. ఇందులో కొంతమందిని అప్పటికప్పుడు రైలింగ్ బద్దలు కొట్టి కొంతమందిని ఇక్కడ నుంచి బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తొక్కిసలాట ఘటనలు అయితే మహిళలు ఎక్కువగా వచ్చారు. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. దాంతో అనుకున్న ఏదైతే 2,000-3,000 మంది రెగ్యులర్గా వస్తుంటారో, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది టెంపుల్. ఏదైతే చిన్న తిరుపతిగా చెప్పుకుంటున్నారో పలాస వాసులందరూ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు కాబట్టి కార్తీక మాసం కావడంతో పాటు అన్ని రకాల దేవుళ్ళు ఏవైతే హిందువుకు సంబంధించి ఉంటే అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడికి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. టెంపుల్కి సంబంధించి ఒక వృద్ధ వ్యక్తి ముకుంద పాండ అనే వ్యక్తి అయితే టెంపుల్ సొంతంగా నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఈయన అయితే ఈ యొక్క ఆలయాన్ని సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా నిర్మిస్తూ ఉన్నారు. చాలా విశాలమైన ప్రాంగణంలో ఆలయం నిర్మించినప్పటికీ భక్తులు అనుకున్నంత కూడా రాలేదు అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు. ఎప్పుడు 1,000-2,000 మంది వస్తుంటారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి, అందుకు తాను కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని పెట్టుకోలేకపోయాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, నిర్మాణం సాగుతూనే ఉంది. టెంపుల్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం బాధాకరమైన ఆయన వృద్ధుడు చెప్తున్న పరిస్థితి. మరోవైపు పూర్తిగా సెక్యూరిటీ ల్యాప్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ఎవరైతే సంబంధించినటువంటి లోకల్ పోలీసులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఈ టైంలో రెస్క్యూ చేయలేకపోయారని చెప్పేసి అయితే చెప్తున్నారు. మొత్తం చూస్తున్న భక్తులు పూజల కోసం వచ్చారు. కార్తీక మాసం కావడం విశేషం కావడంతో పాటు అనేక దేవాలయాలు ఇక్కడే ఉంటాయి. టెంపుల్ కాంప్లెక్స్ కాబట్టి అన్ని దేవుళ్ళను ఒకేసారి దర్శించుకోవచ్చు అని చెప్పేసి భక్తులందరూ కూడా వచ్చారు. అయితే వారందరూ కూడా విషాదం మిగిల్చింది. మహిళలు ముఖ్యంగా మృతి చెందడం అయితే చాలా బాధాకరంగా చెప్తున్నారు. వీరికి సంబంధించి డెడ్ బాడీస్ అన్ని కూడా అక్కడ తరలించి ఏవైతే పలాస సంబంధించి తరలించారు. మరోవైపు ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారు సీరియస్గా ఉన్నారు. వారి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. వారు ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి, అటు వైజాగ్ కానీ శ్రీకాకుళం కూడా తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.